నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్. డిఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేసిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. హరీష్ రావు చిల్లర రాజకీయాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. అసెంబ్లీలో బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. సీఎం జగన్ తో రాజ్యసభ అభ్యర్థుల భేటీ. నామినేషన్స్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు. రాజ్యసభకు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డిఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ ఆయన ప్రసంగం చేశారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు చివరిగా జాతీయ గీతాన్ని ఆలపింపచేశారు. ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. జాతీయ గీతాన్ని డిఎంకే గౌరవించలేదని అన్నారు. అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది. అయితే ప్రసంగ పాఠంలో ఉన్న అనేక అంశాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అంగీకరించిన అంశాల గురించి ప్రసంగంలో చెప్పటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అవుతుందని ఆయన అన్నారు. సభ మీద ఉన్న గౌరవంతో తన ప్రసంగాన్ని త్వరగా ముగించేస్తున్నట్లు చెప్పారు. అయితే సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని, ప్రజల కోసం ఆరోగ్యకరమైన చర్చలు చేపట్టాలని రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కూడా తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించిన విషయం తెలిసిందే. My repeated request and advice to show due respect to the national anthem and play it at the beginning and end of the address has been ignored. This address has numerous passages with which I convincingly disagree on factual and moral grounds. I lending my voice to them would constitute constitutional travesty. Hence, with respect to the House, I conclude my address, wish this House a productive and healthy discussion for the good of the people. వాల్గా తమిళనాడు, వాల్గా భారతం. జై హింద్, జై பாரத், நன்றி. மாண்புமிகு பேரவைத் தலைவர்களே, தற்போது இந்த ஆண்டிற்கான முதல் கூட்டத்தொடரின் தொடக்கமாக சட்டமன்ற பேரவை மரபுகளின்படி மாண்புமிகு ஆளுநர் அவர்கள் హరీష్ రావుని చిల్లర రాజకీయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కేఆర్ఎంబీ మీటింగ్ తర్వాత కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు మాట్లాడిన వీడియో ప్లే చేశారు. దీంతో హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తారు. కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ గానీ బోత్ స్టేట్స్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్, రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అది కూడా ఈయన నీ చుట్టం. ఇది దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు నేను చెప్తున్నా, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిలో కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే ఇది అటర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్
నువ్వు ఆ టెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెలింగ్ యూ, అరే ఆన్ రికార్డ్ Chief Minister and myself are saying we are not handing over. We put a resolution in the house, we are not handing over. ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్ తెలంగాణ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ ప్రజలు బీఆర్ఎస్ ను చొప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల డిపాజిట్ దక్కించుకోగలిగిందని విమర్శించారు. అలాంటి పార్టీ నాయకుడు ఏ మొహంతో నల్గొండలో సభ పెడతారని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా ముందు మా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు. ఇవాళ సభలో లేడంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసనప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండ్రు. దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమా అని వ్యవసాయం మర్చిపోండి, తాగటానికి నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు అధ్యక్ష. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్నదా మినిస్టర్ గారు ఈ మధ్య అధ్యక్ష మా పల్లా రాజరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లా రాజరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడేక్ష ఆయనకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ ప్రాజెక్టులో 2014 రాజకీయాలు వెళ్ళాడు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయనకి అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు. అందుకని చెప్తున్నాం అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, క్షమాపణ కాదు తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్. సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు ప్లీజ్. సార్ ఒక రిక్వెస్ట్, స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడడం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్, లేదా మీరైనా తొలగించండి. తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. లేదు సార్, ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్. ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి. మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. రాజ్యసభ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు 3 ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. రాజ్యసభలోని 3 సీట్లకు పోటీ చేయడానికి వైవి సుబ్బారెడ్డి, బాపురావు, మేడ రఘునాథ్ రెడ్డిల్ని వైసీపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ 3 నేతలు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఎం నివాసంలో జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన 3 సీట్లకు టీడీపీ పోటీ పడేలా ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టీడీపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టుకుంటే ఏకగ్రీవంగా ఎన్నిక కానుందని తెలియజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ తో వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్ లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్ లో 3 అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా 3 రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలు మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను 3 కూడా ఈరోజు
నామినేషన్స్ వేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా, ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని, దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి శంకరావం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఇక జగన్ పని అయిపోయిందని చెప్పారు. ఆ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో ఈరోజు శంకరావం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ పనైపోయిందని తెలిపారు. ఈ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు 25 ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ మెడ ఉంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారని తెలిపారు. ఇక ప్రజలు 31 మంది ఎంపీలను ఇస్తే ఆ ఎంపీలను కేసుల మాఫీ కోసం కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. దీనితో ఎంపీలకు కూడా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకాన్ని కోల్పోయారని, అందుకే ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి వెంట 31 మంది ఎంపీల్లో కేవలం 6 మంది ఉన్నారు అని ఎద్దేవా చేశారు. అలానే ఎన్నికల ముందు వైసీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పిన జగన్ 4 ఏళ్ల 10 నెలలు గడిచినా సిపిఎస్ ని రద్దు చేయలేదు, కానీ ఉద్యోగస్తుల్ని మాయం చేసి జీపీఎస్ ని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఇక జగన్ ప్రపంచంలో ఎక్కడా లేని పథకం తీసుకువచ్చారని, ఆ పథకం పేరు ఎమ్మెల్యేల బదిలీ అని పేర్కొన్నారు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, ప్రమాద బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్ళి చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని. మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాతనే పవన్ అన్న, బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. రేపు 2 నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇంట్లో 2 30,000, 3 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి. ఏపీలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది.
ఇప్పటికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించింది. apdsc.apcfss.in పేరుతో రూపొందించిన ఈ వెబ్సైట్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. ఇందులో నోటిఫికేషన్, వివిధ కేటగిరీల వారీగా ఖాళీలు, దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచారు. అలాగే csc.ap.gov.in వెబ్సైట్లోనూ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఈసారి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డిఎస్సి అప్లికేషన్ల స్వీకరణ ఇవాళ ఆన్లైన్లో ప్రారంభమైంది. ఈ నెల 22 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించేందుకు ఆప్షన్ ఇచ్చారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. వచ్చే నెల 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు గరిష్ట వయో పరిమితిగా నిర్ణయించారు. రిజర్వ్డ్ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల వెసులుబాటు కల్పించారు. అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా ముంచేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉన్నత విద్యా ప్రమాణాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే విధంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తున్న శ్రీ శివశంకర విద్యా మందిర్ యాజమాన్యాన్ని అభినందించక తప్పదని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో జరిగిన శ్రీ శివశంకర విద్యా మందిర్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థుల బంగారు భవితకు శ్రీ శివశంకర్ విద్యా మందిర్ మార్గదర్శిగా ముందుకు సాగిందని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లో రాణించేందుకు కావలసిన సౌకర్యాలు అందిస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసించారు. సంస్థ కరెస్పాండెంట్ సుధా మాట్లాడుతూ అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. తమ 20 సంవత్సరాల ప్రయాణంలో తమ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విల్లూరి చక్రవర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన తల్లి పేరిట స్థాపించిన ట్రస్ట్ ద్వారా ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు పాల్గొన్నారు. తాను అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో కొనసాగడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సినీ అభిమానులకు పుట్టినిల్లు అయిన దక్షిణ 10th వరకు కూడా ఇంగ్లీష్ మీడియం రన్ చేస్తున్నాను నేను. అయితే ఈ స్కూలు 20 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా 20th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మేము ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే ఇంకా చెప్పాలంటే అంతకన్నా మనకు ముఖ్య అతిథులు అయినటువంటి మా పేరెంట్స్ కూడా మాకు ముఖ్య అతిథులే. ఎందుకంటే వారి యొక్క ప్రోత్సాహము, సహాయ సహకారాలతోనే మనం ఈరోజు సక్సెస్ఫుల్గా 20 years కంప్లీట్ చేసుకున్నాము. నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన ఈ జీటీవీ వాళ్ళకి, అలాగే మిగిలిన న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమల దేవి ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్, నెల్లూరు మెస్ పక్కన ఉన్న రమాదేవి స్కూల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేసేందుకు వీలుగా 300 కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. మా నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మరి నందమూరి అభిమానులు అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళే నినాదంతో అలనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి
9 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని కుక్కటి వేలుతో పీకారో అలాగా ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చారో అందులో భాగంగా ఈరోజు మరి మా ఎవరైతే జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజకంగా పరిపాలించి మరి అభిమానులకు కూడా ఒక చోటు కల్పించాలని వచ్చే ఏదైతే 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎలక్షన్ జరుగుతున్నాయో మరి ఆ ఎలక్షన్లో మరి అభిమానుల్ని మరి కొద్దిగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అలాగే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మరి అభిమానులకు కూడా ఒక అవకాశం కల్పించాలని నందమూరి అభిమానులందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పుట్టింది పేరు సరస్వతిపురం. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు పార్కులో అందరు అభిమానులు ఉంటారు, అందులో నందమూరి అభిమానులు ఎక్కువగా ఉంటారు. మరి ఈ సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పెట్టింది పేరు కాబట్టి మరి నియోజకవర్గం టికెట్ ఆ నందమూరి అభిమానులకి ఎవరికైనా కేటాయించాలని చెప్పేసి మేము మరి నందమూరి అభిమానులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఆ డిమాండ్ అంటే నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రేపు వచ్చే గవర్నమెంట్ ఎలాగా తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అభిమానులకి ఎక్కడెక్కడ ప్లేసులు కల్పించాలో కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని అలాగే మరి మా సాయశక్తుల మరి కృషి చేసి మరి 2024 ఏప్రిల్లో మరి తెలుగుదేశం పతాకాన్ని ఎగరేసినందుకు మా అభిమానులందరూ కూడా కృషి చేస్తామని అలాగే దక్షిణ నియోజకవర్గం చేస్తూ నా అభిమానులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖలో తమ సంస్థ మరిన్ని బ్రాంచులను ప్రారంభిస్తూ విశాఖ వాసులకు చేరువ కావడం ఎంతో ఆనందంగా ఉందని న్యాచురల్స్ బ్యూటీ సలూన్ సంస్థ పాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా రామ్నగర్ లో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ను ఫ్రాంచైజ్ ఎండీ పూర్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన హెయిర్ బ్యూటీ సలూన్ గా పేరుగాంచిన సంస్థ న్యాచురల్స్ అని తెలియజేశారు. మహిళలతో పాటు పురుషులకు న్యాచురల్స్ హెయిర్ కటింగ్స్ ద్వారా అన్ని రకాల బ్యూటీకి సంబంధించిన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభం సందర్భంగా తమ సంస్థలో అన్ని రకాల హెయిర్ కటింగ్స్ పై కస్టమర్లకు 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. తెలుసు వైజాగ్ పీపుల్ ఆర్ వెరీ బ్యూటీ కాన్షియస్, సో ఎవ్రీబడి వాంట్ టు లుక్ గుడ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి వైజాగ్ అందరినీ ఇక్కడికి ఒకసారి రావడము, ఈ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దెన్ రియల్లీ దే కెన్ గివ్ ది ఫీడ్బ్యాక్. ఇక్కడ చూస్తే కూడా మీకు అన్ని రకాల సర్వీసెస్తో మేము రావడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ కట్సే అనుకోండి, రెగ్యులర్ క్లీనప్స్ నుంచి మొదలు పెట్టుకుంటే హైయర్ అండ్ ఫేషియల్స్, హై డెఫినిషన్ మేకప్స్, ప్లస్ తర్వాత నెయిల్ ఆర్ట్ సంబంధించి, బ్రైడల్ సంబంధించి, నెయిల్స్కి సంబంధించి వాట్ నాట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఆన్ పార్ విత్ మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఏ విధంగా అయితే మనం సర్వీసెస్ లేటెస్ట్ ట్రెండ్తో తీసుకొస్తున్నామో అట్లాంటి అన్ని సర్వీసెస్ ఈ ప్లేస్లో, ఈ సలూన్లో వైజాగ్లో మేము ప్రారంభించడం జరుగుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై సెల్ఫ్ పూర్ణ. నేను యాక్చువల్లీ న్యాచురల్స్తో అసోసియేట్ అయ్యింది సిన్స్ 2016. అవనిగడ్డలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పసికందుని కని నిర్దాక్షిణ్యంగా పారేసిన దారుణ సంఘటన అవనిగడ్డలో చోటు చేసుకుంది. అవనిగడ్డ 1వ వార్డు నందు ఉన్న చర్చి వెనక ఆదివారం రాత్రి అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. అదే సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. 2:30 గంటల సమయంలో సుమారు 2:30 గంటల సమయంలో మాకు 112 కాల్ వచ్చిందండి అవనగడ్డ పోలీస్ స్టేషన్కి. ఈ అవనగడ్డ కోడూరు రోడ్లో ఉన్న ఈ ఆటో స్టాండ్ దాటిన తర్వాత ఉన్న చర్చి పక్కన చెట్ల దగ్గర ఒక ఆడ శిశువు ఉందని చెప్పి కాల్ వస్తే మా పోలీస్ సిబ్బంది, బీటీ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అప్పుడే పుట్టిన ఒక బేబీ ఉంది, ఆడ శిశువు. ఆ పాపని అక్కడ ఉన్న చర్చి సహాయకుడు ఎవరైతే 112 కాల్ చేశాడో ఆ చర్చి సహాయకుడు సాయంతో అవనగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి పాప ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108లో తీసుకెళ్లారు. ఈ సమాచారం మన ఐసిడిఎస్ సిబ్బందికి కూడా ఉంది. దీనిపై తదుపరి శాఖాపరమైన చర్యలు ఈ ఐసిడిఎస్ వారు తీసుకోవడం జరుగుతుంది. దీనిపై పోలీసు విచారణ కూడా జరుగుతుంది. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ముక్కు పచ్చలారని చిన్నారులపై టీచర్ల వేధింపులు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని రకరకాల కారణాలతో చిన్నారుల్ని వేధిస్తున్న యాజమాన్యం.
ప్రైవేట్ విద్యా సంస్థల్ని మించి మానసిక ఒత్తిడి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు. నా పేరు ప్రవీణ్. 200 ఇవ్వకపోతే కొడుతున్నారు సార్లు. మా నాన్న పొలం పని చేస్తాడు, ఇవ్వకపోతే కొడుతున్నారు. ఎలా అని చెప్పి ఎంతమంది దగ్గర తీసుకుంటున్నారు? ఆ స్కూల్ మొత్తం దగ్గర తీసుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు? ఎగ్జామ్ ఫీజు అంటున్నారు సార్. ఎగ్జామ్ ఫీజు అనుకో. ఎవరు లేని వాళ్ళని కొడుతున్నారా? కొట్టిన ఎవరు? ఎగ్జామ్ సార్ ఆయన సార్. ఇప్పుడు వెళ్ళిన పేరు? మా పేరా? ఆయన పేరు అచ్యుతరావు. ఇలా ఎంతమందిని కొడుతున్నారు? అందరినీ. ఇప్పుడు దాకా ఇంకా కొంతమంది ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు. ఇంకా చాలా మంది ఇవ్వలేదు. స్కూల్లోకి రానిస్తున్నారా? రానిట్లా స్టైల్ కటింగ్ అని పంపించేస్తున్నారు, కొడుతున్నారు, లేదా జుట్టు పట్టుకొని కింద పడేసి గుద్దుతున్నారు. ఓకేనా? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాయపూడి కిరణ్, మంగళగిరి నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడిని. మరి మన మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గల గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి ఇవాళ రావడం జరిగింది. మరి స్కూల్ దగ్గరికి వచ్చి విద్యార్థుల సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి గత కొద్ది కాలంగా మాకు తెలుస్తూ ఉన్నాయి. మరి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ ప్రిన్సిపల్ అందరూ కలిసి మరి పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఇక్కడ చేపట్టారని చెప్పి, డబ్బులు కట్టకపోతే ఎండలో నుంచోబెట్టి లేదా పనిష్మెంట్ ఇచ్చి పిల్లల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడంతో మరి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి రావడం జరిగింది. మరి అంతా కూడా పక్క ఆధారాలతో మరి తెలుగు టీఎన్ఎస్ఎఫ్ ఇక్కడికి వచ్చి మరి నిలదీయగా మీడియా ముఖంగా మరి మేము వసూలు చేస్తున్న మాట వాస్తవమే, మరి అదేమనంటే స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్తా ఉన్నాడు. ఏమయ్యా ప్రిన్సిపల్, అలాగే వైసీపీ నాయకులారా మీ అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్. డిఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేసిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. హరీష్ రావు చిల్లర రాజకీయాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. అసెంబ్లీలో బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. సీఎం జగన్ తో రాజ్యసభ అభ్యర్థుల భేటీ. నామినేషన్స్ కు ముందు జగన్ ను కలిసిన 3 అభ్యర్థులు. రాజ్యసభకు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.